దేవుడు మనతో మాట్లాడే సమయానికి వచ్చిన కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న మనం ఏం చేయాలి? మనసారా వినాలి. విన్న ప్రతి మాటను ఏం చేయాలి? హృదయం అనే సంచిలో పెట్టుకోవాలి. పెట్టుకున్న ప్రతి వస్తువుని ఇంటికి తీసుకుని పరిశీలన చేసుకుని భద్రపరచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని మాట యొక్క విషయం ఏంటంటే, సకల మానవులకు తల్లి. ఎవరామె చెప్పండి? సకల మానవులకి తల్లి. ఇప్పుడు నీవు ఉన్నావనుకో, నీ బిడ్డలకే తల్లి అవుతావు. అవునుగా చెప్పండి. వేరొకరి పిల్లలకి తల్లి అవుతావా? కావు కదా. ఈమె ఎవరు? సకల మానవులకు తల్లి. మాట్లాడండి దయచేసి. ఈమె ఎవరు? సకల మానవులకి. ఎంత గొప్ప భాగ్యం అది. భాగ్యమే కదా. ఒకవేళ సకల మానవులకు నేను తల్లి నేను చెప్పుకుంటే వెళ్ళిపోయింది అనుకో, తల్లికి అంగీకరిస్తారా? కానీ ఈమెను అంగీకరిస్తారు. దేవునికి మహిమ. ఈమెను అంగీకరిస్తారు సకల మానవ తల్లిగా. ఎందరు అంగీకరిస్తారు? ఎందరైతే యేసు నామములో బాప్తిసం పొంది యేసునందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా, ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా, క్రీస్తు నమ్ముకుని బిడ్డలందరూ కూడా మా తల్లి అని ఆ సకల మానవులందరూ అంగీకరిస్తారు. అంగీకరించరా? చెప్పుకుంటారు? చెప్పుకోరా? చెప్పుకుంటారు. అంగీకరిస్తారు కూడా. అబ్రహాము యొక్క భార్య శారా సకల మానవులకి తల్లిగా వచ్చింది. అంతకంటే ముందు సకల మానవులకి సృష్టికి కారణభూతులైనటువంటి తల్లి హవ్వ. ఎవరండి ఈమె? సకల మానవ తల్లి ఎవరు? హవ్వ. ఈమె అందుకనే ఇక్కడ ఏమైనా ఎడ్డం పెట్టినట్టే దేవుడు, ఆమె పేరు స్త్రీ. సకల మానవులకి తల్లి అయినటువంటి హవ్వ స్త్రీగా ఎవరి చేత మార్చబడింది? ఆమెను మనుషులు చేశారా, దేవుడు చేశారా? చెప్పండి. మీకు తెలుసు సార్, దేవుడే చేశాడు. ఎలా చేశాడు ఆయన? ఒక విగ్రహమును చేసినట్టుగా చేయలేదు. చూద్దాం సృష్టి యొక్క ఆ యొక్క మరణం ఏ విధంగా జరిగిందో నేను వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, అక్కడ ఆదికాండం మొదటి అధ్యాయం. ఇవి అందరికీ తెలిసిన విషయాలే, కానీ అందులో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన ఉన్నాయి. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఆదికాండం మొదటి అధ్యాయం. ఇస్తారా? 27-28 వచనం చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. చాలా అలా చూసుకున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేతుకున్న ఆలోచన కలిగి ఆలోచన నెరవేర్చుకోవడానికి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడట. దేవుడు మొట్టమొదటిగా ఎవరు సృజించాడండి? నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. నరుని ఎలా సృజించాడు? నేలమును తీసి తన చేతులతో మెత్తగా చేసి అందులో ఉన్న గురకరాలు కానీ చెత్త ఏదైనా తీసేసి మెత్తగా చేసి ఆయన స్వరూపం ఎలా ఉందో ఆయన తనలో తాను చూచుకుంటూ నరును సృజించాడు. ఇది సాధ్యమా? చెప్పండి. తనలో తాను చూసుకుంటూ తన రూపాన్ని చూసుకుంటూ నరుని చేయడం సాధ్యమా? చెప్పండి. సాధ్యమా?
చెప్పండి, సాధ్యమైతే సాధ్యం, చూడాలి సాధ్యం. సాధ్యం కాదా? నేనంటే సాధ్యమే అంటాను. దేవుని స్తోత్రం. మీకు అర్థం కాదని ప్రశ్నిస్తున్నానంటే వాక్యం మీద మనసు పెడతారండి. దేవునికి సమస్తమును సాధ్యం. ఆ మాట ద్వారా అందరూ సాధ్యమని చెప్తారు. అంతేకాకుండా నీలో నుంచి చూపిస్తారు సాధ్యమని. ఎవరిలోంచి? నీలోంచే. చూడండి, ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మీ రూపాన్ని మీరు అర్థంలో చూస్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడల్లా చూస్తున్నారు లేదా? చూస్తున్నారా లేదా? చూస్తున్నారు కదా. చూస్తున్న మీరు ఎన్నోసార్లు మీ రూపాన్ని చూస్తున్నారు కాబట్టి మీ రూపం మీకు జ్ఞాపకం ఉంటుంది ఉండదా? ఉండదా? ఒకవేళ మీరు పెయింట్ చేసేవారు అనుకో, ఆర్ట్ చేసేవారు, పెయింటర్ అనుకోండి. పెయింటర్ అంటే వాళ్ళకి పెయింటర్ కాదు, ఆర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, బొమ్మలు వేసేవాళ్ళు ఉంటారు. అతను పెయింటర్ అనుకో, అతను రూపాన్ని అతను వేసుకోగలడా వేసుకోలేడా? చెప్పండి, వేసుకోగలడా వేసుకోలేడా? అతనికి పని వచ్చు కదా, వేసుకుంటాడు. చూసారు, ముందు మీరు ఏమన్నారు? సాధ్యము కాదన్నారు. దేవుడు చెప్పిన ప్రతి మాట కోసం ఆలోచన చేస్తూ అది మనలో ఉన్న సత్యము. దేవుని స్తోత్రం. చూసారా, దేవుడు మొట్టమొదటిగా మానవుని సృజించాడు. నేలమును తీసి మెత్తన చేసి తన రూపమందు చేసి ఆ బొమ్మ యొక్క నాసికానందంలోంచి ఆయన ఊపిరి ఊది నరుని జీవాత్మ చేశాడు. అప్పుడు నరుడయ్యాడు. దేవుని స్తోత్రం. ఈ సంగతులు అందరికీ తెలుసు. ఈ సంగతులు అందరికీ తెలుసు. అవునుగా చెప్పండి. ఈ సంగతులు అందరికీ తెలుసు. తెలీదా? తెలుసండి. మరి తెలిసినప్పుడు ఆలోచన చేయక మనం అది సాధ్యం కాదని చెప్పగలము. ఆలోచిస్తే మనలోంచి ఆలోచించుకుంటే సాధ్యమవుతుందని తెలియదా? మనకి తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి 3వ దినాన్ని లేచి మరణాన్ని జయించి మరణపు మూలను వెచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ నిత్యము యాజకత్వంలో ప్రార్థన చేస్తూ నరులారా రండి అని పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడా లేదా? ఇప్పుడు మనకు పరలోక రాజ్యం ఉందా లేదా చెప్పండి మీరు? ఉన్నదా? అంటే ఎలా తెలుసుకున్నాం మనం? దేవుడు మాట్లాడే మాటలను బట్టి, బోధకుల బోధనలు బట్టి, చదువుతున్న బైబిల్ బట్టి, ఆత్మీయ జీవితం అనుభవాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. మనకు ఒక పరలోక రాజ్యము ఉన్నది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాను మీకు. ముందు ఫస్ట్ క్వశ్చన్ ఏం వేశాను మీకు నేను? ఆయన స్వారూప్యం మందు మానవుడు సృజించడం సాధ్యమా కాదా అని ప్రశ్నించాను. దానికి కాదని మీరు చెప్పారు, డౌట్ మీకు క్లారిఫై చేశాను. అది ఏదైనా మన రూపంతో మనం బొమ్మ చేసుకోవడం మనకి సాధ్యమే. మన రూపం మనకు తెలుసాక ఆయన రూపంలో చూసుకుని మానవుని సృష్టించడం కూడా సాధ్యమే. అంతేకాకుండా దేవునికి సమస్తము సాధ్యం కాబట్టి ఇంకా సాధ్యం. అవునుగా చెప్పండి. ఇది మీకు క్లియర్ అయింది. రెండో క్వశ్చన్ వేస్తున్నాను. మీలో ఉన్నవారు ఎప్పుడైనా దేవుని స్వరూపం చూస్తారా లేదా? చెప్పండి. మీలో ఉన్న మీరు కూర్చున్నవారు దేవుని స్వరూపం మీకు తెలుసా తెలీదా? చెప్పాలి. దేవుని ఎప్పుడైనా చూసారా లేదా? చూసారా లేదా? చెప్తున్నారు. ఈ రాళ్లతో నేను మాట్లాడుతానండి. ఆయన ఈ రాళ్లతోనేనా? మీరు రాళ్ళా? మీరు ఎవరు చెప్పండి? మీరు రాళ్ళా మనుషులా? అది కూడా చెప్పలేదా? అది చెప్పడం మీకు ఏమా? నోవహు వాడని సంఘములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. నోవహు వాడని సంఘములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట విన్న పావురం లోబడని కాకియు ఆ సంఘములో విశ్వాసులైనాయి. అదే ఈ సంఘంలో కూర్చుని ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. చప్పట్లు బాగా కొడుతూ ఉన్నాయి. నోవహు వాడని సంఘములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. యేసుక్రీస్తు మందిరములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. పాడాలి. యేసుక్రీస్తు మందిరములో 2 పక్షులు నీకు నాకు
వినిన పావులు, మాట విని తెలివైన కాకి. కాకి ఎవరిదంట? తెలివైంది. కాకుని చెప్పాలంటే నూనె పడుతుంది. దేవుని స్తోత్రం. చాలా ఇష్టపడుతుంది. కాకి గురించి, కాకి ఏంటంట? తెలివైంది. విశ్వాసులు కూడా చాలా తెలివైన తెలుసా మీకు? సంగతే తెలీదా? విశ్వాసులు చాలా తెలివైన వాళ్ళు. ఎంత తెలివైన వాళ్ళు అయితే, ఒక్కరైతే 50, ముగ్గురుంటే 150. దేవుని స్తోత్రం. దేనికి చెప్పండి? ఫంక్షన్కి. మందిరానికి ఇమ్మన్నాం అనుకోండి, ఒక్కరైతే 1000, ముగ్గురుంటే 3000. దేవుని స్తోత్రం. అలాగని 10 మంది ఉంటే 10,000 తేరు. తెలివైన వాళ్ళే కదా చెప్పండి. ఇప్పుడు తెలివైన వాళ్ళే కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మరి తెలివైన వాళ్ళు దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని ద్వారా పొందుకుని వాళ్ళ దగ్గర దోచుకుని దేవుడి కూడా మానేస్తారు. తెలివ కదా ఇది. ఏ తెలివి అంటే అతి తెలివి. ఆ దాచిన దాన్ని మరలా తెలివైన డాక్టర్లకు ఇస్తారు. చప్పలు కూడా దేవుడు పడిపోతుంది. హల్లెలూయా. ఏళ్ళే తెలివైన వాళ్ళు అంటే వాళ్ళేం తెలివైన వాళ్ళు? టెస్టులు చేయకుండా టెస్టులు చేస్తూ ఉంటారు. రక్తం ఎక్కించుకుంటే ఎక్కించే ఉంటారు. కిడ్నీ అవసరం రాకుండా అవసరం వద్దంటారు. అలాగే మనల్ని టార్గెట్ చేస్తారు. దేవుని స్తోత్రం. ఆ సబ్జెక్ట్ లేదండి. ఇప్పుడు మీకు క్వశ్చన్ అడిగాను, రెండో క్వశ్చన్ ఇందాక. చెప్పండి, ఏం అడిగాను చెప్పండి. మొదటి క్వశ్చన్ ఏం అడిగాను అది చెప్తాను, జ్ఞాపకం వస్తుంది. అప్పుడు మొదటి క్వశ్చన్ ఏం అడిగాను? దేవునికి మానవుని తనలో తను చూసుకుంటూ చేయడం సాధ్యమా? తన స్వరూపం చూసుకుని చేయడం సాధ్యమా కాదా అనేది దానికి క్లియర్ అయింది మాట కదా. రెండోది ఏం అడిగాను మీకు? రెండోది ఏం అడిగాను సరే. ఇప్పుడే ఎక్కడో తింటాం చూడండి, శుభ్రగట్టలను. అది మాత్రం మర్చిపోం, బయటకు పోతుంది. 1 గంట 2 గంటలు పోయింది. అబ్బా, కాకినాడ శుభ్రగట్టలు భూములు ఉంటాయే, 24 కూరలు వేస్తారు. మీరు ఎక్కడ అల్లనట్లు రోజు తీసుకెళ్తాను. దేవుని చెప్తున్నది మనసుగా నిలబెట్టుకోండి. స్తోత్రం. మరి ఊరకవుతుంది భోజనం అండి. హల్లెలూయా. రెండో క్వశ్చన్ ఏం చెప్పు? ఏమడిగా తెలుసు మీకు? నేను దేవుని స్వరూపాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? కొంతమంది చూస్తామన్నారు, కొంతమంది చూడరు. దేవుని స్తోత్రం. నెక్స్ట్, దేవుని స్వరూపం ఎలా ఉంటుంది? ఆ పైనే ఈ క్వశ్చన్లోనే ఉంది కదా. దేవుడు తన స్వరూపం ముందు మన స్వరూపం చొప్పున మనుషులు సృజిద్దామని అనుకుని తన ఆలోచనని తన చేతుల బట్టి రూపంలో పెట్టుకుని ఆయన స్వారూప్యాన్ని, ఆయన రూపాన్ని బలిచాడు. దేవునికి మహిమ కలుగుగా. అప్పుడు దేవుని స్వరూపం ఎవరిలో చెప్పండి? ఇప్పుడు చెప్పండి. తన స్వరూపం చేత తనలో తను చూసుకుంటూ మానవుడు సృజించాడు. ఇప్పుడు దేవుని స్వరూపం ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. అవునా? అనగా చెప్పండి. మనలో లేదు. నేను అంటాను, చెప్పకూడదు. దేవుని వినిపించండి. మనలో లేదు, చెప్పకూడదు. దేవుని స్వరూపం ఇప్పుడు మనలో లేదు. మొట్టమొదటిలో ఉంది, కానీ ఇప్పుడు మాత్రం లేదు. దేవుని స్వరూపం ఎవరిలో చెప్పమంటారా? ఆదాములో ఉంది. ఆదాములో ఉంది కాబట్టి రోజు ఆదాము చూసుకోవడానికి వచ్చేవాడు. ఆయన తొడమని కూర్చోబెట్టుకున్నాడు, కాసేపు సంభాషణ చేసేవాడు, ఇద్దరుగా సాధించేవాడు. అప్పటికి పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి, పాపము లేనివాడుగా ఉన్నంత వరకు ఆదాములో దేవుని స్వరూపము ఉన్నదే. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఆ స్వరూపం మారిపోయి మన స్వరూపంలోకి వచ్చేసాడు. మనలో లేదని ఎందుకు చెప్పమంటారు మీరు? దేవుని స్వరూపం జాగ్రత్తగా వినండి. మాటలు, ఈ మాటలు మీరు 1,000 లక్షలు పెట్టుకుంటున్నారు జరుగుతుంది. మనలో లేదని నేను చెప్పమంటారా? ఆదాము స్వభావము, ఆదాము స్వరూపం ఒకటే, దేవుని స్వరూపం. మనది దేవుని స్వరూపం కాదు. మనది ఎవరి స్వరూపం? పాప స్వరూపము. తల్లిదండ్రులు పాపము చేసి ఇచ్చిన తీర్చుకుని కోరిక ద్వారా పుట్టినటువంటి వారు మనం. అవునుగా చెప్పండి. అప్పుడు దేవుని స్వరూపం ఎలా వస్తుంది? ఆదాము దేవుని స్వరూపం ఎలా వచ్చిందా? ఆయన చేతులతో చెక్కాడు, ఆయన ప్రేమను ఆయనలో ఉంచాడు, దైవ జ్ఞానంతో నింపాడు, ఆయన స్వారూప్యాన్ని ఆయనలో పెట్టాడు, ఆయన పరిపూర్ణ
ఈయన నిర్మాణాలు జరిగాయా? తల్లిదండ్రులు పోరాటం వేసుకుంటూ గొడవలు ఆడుకుంటూ వారి ఏకమైనటువంటి సందర్భాల్లో వాళ్ళ జన్మలో పడినటువంటి వారు కూడా వాళ్ళ జీవితాంతం బయటకొచ్చే గొడవతోటి ఉంటారు. నిజం కదా? మన స్వరూపం దేవుంది కాదు, ఆదాము స్వరూపం మాత్రమే దేవుడు. మన స్వరూపం దేవుంది అయితే నీ తండ్రి స్వరూపం నీకెందుకు వస్తుంది? దేవుడి స్వరూపం ఒకటే రూపం, ఆ ఒకటే రూపం అందరూ ఉంటే అందరూ పోల్చుకోగలరా? చెప్పండి. పాపం ద్వారా మనం జన్మించే కనుక మన పాప తల్లిదండ్రుల స్వరూపం మనకు వచ్చింది. చెప్పండి, మైపరచండి, దగ్గరగా కొట్టండి. ఇప్పుడు చెప్పండి, మన స్వరూపం అవుతే మన తల్లిదండ్రులది. అవునగా చెప్పండి. మన స్వరూపం మన తల్లిదండ్రులు ఎందుకు వచ్చిందంటే మన తల్లిదండ్రులు కలయిక చెప్పిన వారి పాపం చెప్పి మనం జన్మించే కనుక లోకంలో తేడాలు వచ్చి ఎవరి కొడుకు ఎవరు పోల్చుకోవడానికి మన స్వరూపాన్ని, మన తండ్రి స్వరూపాన్ని దేవుడే ఆ గర్భంలో ఏం చేశాడు? ఫోటో తీసి పెడతాడు ఆయన. చెప్పండి, భయపరచండి. ఒక అద్భుతమైన మాట విన్నప్పుడు మీరు చెప్పడం కొట్టదా? ఒక ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ వచ్చి ఈ యొక్క 5,000 పెట్టడం వాళ్ళకి మనిషికి ఒక ఎకరం లంక రాసిస్తానంటే ఏంటి? చెప్పలు పడతారా చెప్పిస్తుందా? అవుతారు. చెప్పండి అమ్మా, చెప్పలు పడతారా చెప్పిస్తుందా? చెప్పలు పడతారు కదా. చప్పట్లు కొట్టి పువ్వులు ఇచ్చి దండలేసి ఆయన నేరుగా మా దేవుడి డాక్టర్ బాగా వెళ్ళి స్టేజీ మీద తీసుకుంటాం, ఎత్తుకుంటారు కదా. ఇక్కడ ఆయన కంటే గొప్పడు మీతో మాట్లాడుతున్నాడు. సర్వాధికారి ప్రభు, సర్వ సృష్టికర్త దేవుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి. అలాంటి ఎమ్మెల్యేని, ఎంపీని, మినిస్టర్ని, గవర్నర్ని, స్పీకర్ని సమస్తమును కలిగజేసిన వాడు ఆయన. అధికారాలను చేతికిచ్చింది ఆయన, వాళ్ళు సృష్టించింది ఆయన, ఆ పదవులు ఇచ్చింది ఆయన, ఆ స్తోమత కలిగించింది ఆయన. ఇప్పుడు చెప్పండి, చెప్పగలుగుతా? ఇప్పుడు చెప్పండి, మన స్వరూపం దేవుందా మానవుదా? మన ఆత్మ అయితే దేవుందే, స్వరూపం మాత్రం మానవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడి వరకు బాగానే కొనసాగింది. ఆ తర్వాత జరిగినటువంటి సంగతి ఏంటంటే భూమి చెట్లను మొక్కలు మొలిపించడానికంటే భూమిలోంచి ఆవిరి వచ్చి చెట్లు మొలిచే అట్లకవే దేవుని మాట్లాడారు. తర్వాత ఆకాశం కలిగింది కాకంటే ఆకాశం కలిగింది. అందులో పగలనట్టు సూర్యుడు కలిగింది కంటే సూర్యుడు వచ్చాడు. రాత్రి వేళకి చంద్రుడు కలిగిన చంద్రుడు వచ్చాడు. పగల సూర్యుని నిలబడ్డాడు, రాత్రి చంద్రుడిని ఏలుబడిచేవాడు. ప్రపంచం ఉన్నంత వరకు ఇప్పటికే ఆ ప్రకారం జరుగుతుంది. వాళ్ళు సాయంకాలంగా అశ్వని, భరణి, మగ తృప్తిగా రోహిణి 27 నక్షత్రాలు పెట్టాడు చుట్టూ కూడా. అబ్బాయి చదువుకున్నారు కదా మీరు, పెట్టాడు లేదా? ఎందుకంటే వాటి పరిచయం చేయడానికి ఎవరు? నక్షత్రాలను వెళ్ళి పగలు సూర్యునికి, రాత్రి చంద్రునికి పరిచయం చేయడానికి. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా ఈ నోటి మాట ద్వారా జరిగాయి. ఆ తర్వాత భూమిలోంచే జంతువులు, మృగాలు పుట్టుకొచ్చాయి. ఆ మొక్కలు మరుస్తున్నప్పుడే జంతువుల, మృగాలన్నీ కూడా పుట్టుకొచ్చాయి. చేపలు ఎక్కడి నుంచి వచ్చాయంటే సముద్ర జలచరములు జలచరములు పుట్టించగాక. జలములు అంటే సముద్రపు నీరు, జలచరములు అంటే చేపలు. చదువుతుందా? అలాగా వాటి నుంచి పుట్టుకొచ్చే కనుక ఇప్పటికీ చెరువులు ఆడిపోతే చేపలు పట్టేస్తే, గోదావరి ఎండిపోతే గోదావరిలో చేపలు కూడా అయిపోతాయి, సముద్రంలో చేపలు ఇప్పుడు చేపలు. ఎన్ని బోట్లు, లక్షల బోట్లు పట్టుకున్నా సరే వాటిలో చేపలు, ఎందుకంటే దీనే చేపలుగా మారుస్తాడు దేవునికి మహిమగుంది. కాబట్టి చేపలు తినడం మంచిది, నీరు తాగటం మంచిది ప్రాణానికి. ఇప్పటికి వైద్యులు చెప్తారు, ఆ నీటితో తయారైన చేపలు తింటే మనకి మంచిది. చేపలు దేవుడు మహిమపరచండి. బాగా చికెన్ తినేస్తారు, అది 300 తగ్గట్లేదు. దేవుడు స్తోత్రం. కాబట్టి చేప ఎందుకు తినమంటాడు దేవుడు, ఎందుకు తినమంటే డాక్టర్? అది నీటి ద్వారాగా తయారు చేయబడింది. ఆ నీరు తాగితేనే మనిషికి ప్రాణానికి మంచిది. నీరు ఎక్కువ తాగితే మీ ప్రాణానికి మంచిది. డాక్టర్ కూడా చెప్తారు మాట. ఇప్పుడు చెప్పండి, మనకి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి ఇందులో? మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి? దేవుడు మానవుని తన స్వరూపంతో చేయగలడా? చేయగలడు. దేవుని స్వరూపాన్ని ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. మరి దేవుని స్వరూపము
ఇప్పుడు మనకు ఉందా లేదా? మనకు లేదు. ఎవరికి? ఆదాము తప్ప మనకు లేదు. మరి మనలో ఏముంది? దేవుని ఆత్మ ఉన్నది. తప్పక దేవుని స్వరూపంలో నువ్వు మార్చబడతావు. ఎప్పుడైతే దాన్ని నువ్వు పని చేయాలి. సజీవంగా నీ జీవితాన్ని సమర్పించుకోవాలి, నీ శరీరాన్ని సమర్పించుకోవాలి, నీ ఆత్మను సమర్పించుకోవాలి. ఈ లోక బాంధవ్యాన్ని విడిచిపెట్టి దేవుని బంధంతో కట్టుబడాలి. కన్నీటి ప్రార్థన చేయాలి, నలగొట్టబడాలి, విరచబడాలి. అప్పుడు దేవుని స్వరూపంలోకి మార్చబడతావు. దేవునికి హల్లెలూయా. ఇలా జరుగుతుండగా వీటన్నిటికి కూడా పేర్లు పెట్టించాడు దేవుడు. ఎవరు పెట్టారు? జంతువులకి పేర్లు పెట్టారు. ఆవుకు ఆవు అని, గేదెకి గేదెని, పులికి పులని, వీటన్నిటి పేర్లు పెట్టారు. మీ మొత్తాత ఎవరు పెట్టారు? ఆదాము వాటికి పేర్లు పెట్టాడు. చాలా బిజీ అయిపోయాడు. మామిడి చెట్టుని మొలిచిన చెట్లన్నింటికి పెట్టాలి పేర్లు. భూమిలో చెట్టున ప్రతి జంతువుకు పెట్టాలి. విశ్రాంతి అయితే ఇంకా చాలా బిజీ అయిపోయాడు. చాలా ఎంత కష్టం అంటే చెమట కాలం తప్ప విశ్రాంతి అనేది లేదు. ఆ కష్టాన్ని చూశాడు దేవుడు. కష్టాన్ని చూశాడు. చూసి ఇతనికి ఒక సాటి అయిన సహకారాన్ని ఇవ్వాలి అంటున్నాడు. ఏమనుకున్నాడైనా? ఇతనికి ఒక సాటి అయిన సహకారాన్ని ఇవ్వాలి అంటున్నాడు. చూడండి, ఆదికాండము 2:18 చూడండి. ఇతనికి ఒక సాటి అయిన సహకారాన్ని ఇవ్వాలని ఆలోచన చేశాడు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట ఇష్టము కాదు అని తలంచి వారికి సాటిన సహాయము వారి కొరకు చేయుదుననుకొనెను. చాలండి. ఇక్కడ ఒక ఆలోచన వచ్చింది మన దేవునికి. మానవుడి నిమిత్తం ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ మొట్టమొదటి ఆలోచన ఏంటి? దేవుడికి వచ్చిన ఆలోచన నరుణ్ణి మన పోలు చెప్పున చేయడం, మన స్వరూపమందు సృజించదము అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన నెరవేర్చుకున్నాడు ఆయన. రెండో ఆలోచన ఏంటి? అతనికి ఉన్నటువంటి కష్టాన్ని చూడలేక, శ్రమను చూడలేక ఇతనికి ఒక సాటి అయిన సహకారాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఏమనుకున్నాడండి? మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సరే అమ్మా, వింటున్నారా? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కదంట. మగాడు ఒంటరిగా ఉండడం, ఎదిగిన మగాడు ఎవరొత్తులు ఒంటరిగా ఉండడం ఇష్టం కదని చెప్తున్నాడు. ఎందుకు మంచిది కాదు? అది ఆ రోజుల్లో మంచిది కదా, ఈ రోజు వరకు మంచిది కదా? మాట్లాడలేదు. ఈ రోజు వరకు మంచిది కాదు, రేపు జరగబోయే ప్రపంచం ఉన్నంత కాలం వరకు కూడా నరుడు ఒంటరిగా ఉండడం మంచిదిగా చెప్పట్లా. అంతే, అలాగే ఉంటుంది. ఈ రోజు మంచిది కాదు, ఆదిలోనూ మంచిది కాదు. దేవుడు ఆలోచనది. నరుడు బుద్ధి యొక్క తలంపులు ఎదుగున్నవాడైనా కదా. నరుడు ఒంటరిగా ఉండట ఇష్టము కాదు. ఎందుకంటే ఇతనికి ఒక సాటి అయిన సహకారి. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మగాడు కష్టపడాలి, స్త్రీ తన విశ్రాంతిని ఇవ్వాలి, తను ఆదరించాలి, ఓదార్చాలి, పరిచర్య చేయాలి. సాటి అయిన సహకారి చేయాలనేది మనసులో అనుకుంటే, నువ్వు అనుకుంటే నేను అనుకుంటే మన పెళ్లి జరగవు. దేవుడు అనుకుంటే తెలిసి చెప్పడం. నీ పిల్లల వివాహాలైనా సరే, ఏమైనా సరే, నువ్వు ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, నీ కుమారుడు ఉద్యోగం రావాలన్నా దేవుడు అనుకుంటే వస్తుంది. అంతే. నువ్వు అనుకుంటే నేను అనుకుంటే ఆయన అనుకున్నాడు. ఇక్కడ నరుడు అనుకుంటా మంచిది కాదు, సాయిట్ అయినటువంటి సహకారం నేను వాని వరకు చేయదు అనుకున్నాడటండి. చూసారా? ఆయన స్వారూప్యాన్ని ఆదాము తప్ప మరెవ్వరికి ఇవ్వలేదు. ఇక ముందు కూడా ఇవ్వడు. ఆయన చెప్పకూడదు. దేవుని అయిపోతుంది. చేయదు అనుకున్నాడు. అనుకుని మరలా మట్టి తీసి పిసికి మరలా ఒక స్త్రీని ఆయన మనసులో ఊహించుకొని ఆ స్త్రీ వాళ్ళు చేశాడా? చెప్పండి. చేయగలరా? చేయలేడా? చేయాలనుకుంటే చేయగలరా? చేయలేడా? చేయాలనుకుంటే చేయగలరా? చేయలేడా? చేయగలరు. ఎందుకు చేయలేదంటే అప్పుడు దేవుని ప్రేమే ఆమెలో ఉంటుంది, కానీ మనిషిని ప్రేమించి మనిషికి సహాయంగా లోబడే మనసాంటూ ఉండదు. కాబట్టి ఏం చేసిందంటే ఆదాముకి గాఢ నిద్ర కలిగజేసి, ఏ నిద్ర? గాఢ నిద్ర. తెలిసే
నిద్ర కోసం తెలుసా మీకు? మరొకరు చెప్తానండి. గాఢ నిద్ర, గాడిద నిద్ర, ఏనుగు నిద్ర, ఎలక నిద్ర, చుంచి నిద్ర, చీలి నిద్ర, నిద్రలు చాలా ఉన్నాయి. యాక నిద్ర. యాక నిద్ర అంటే తెలుసా మీకు? యాక నిద్ర అంటే పరలోకమేనా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమేనా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. చేరాలనే నా తాపత్రయం. చేరాలనే నా తాపత్రయం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. యాకనిద్ర ఇది. యాకనిద్ర ఏంటమ్మా? ఈ లోకాన్ని విడిచిపెట్టి మొదటి మరణం పొంది రెండో మరణాన్ని తప్పించుకుని దేవుడి రాజ్యానికి వెళ్ళడానికి వీలు కలుగు చేసుకోవడమే యాకనిద్ర. యాకనిద్ర నిద్రపోవడానికి ఎప్పుడు లేకలేదు, అట్టమంతా లెగుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ఈయనేమనుకుంటున్నాడు? సాటిన సహాయమును చేయాలని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఏం చేసిందంటే, మొదట ఆదాము చేసిన రీతిగా చేయలేదు. ఆదాముకి గాఢ నిద్ర కలగజేశాడు. ఆదాము ఏమనుకున్నాడంటే, నాకు పని అప్పగించిన దగ్గర నుంచి కూడా భూమిలో నుంచి వచ్చినటువంటి జంతువులకు, చెట్లకు, వాటికి వృక్షాలు పేర్లు పెట్టడం వల్ల చెమట పట్టి సంచుకొని నిద్రపోనుకున్నాడు. కానీ దేవుడు నిద్ర కలగజేస్తాడు. దేవుడు స్తోత్రం. నిద్ర కూడా దేవుడు వాళ్ళండి. లేక మాసాలు నిద్రలో మనం మరుపు చేయాలి. నీ బాధని, నీ వ్యాధిని మరుపు చేయాలి దేవుడు. నీ కష్టాన్ని మరుపు చేయాలి. అప్పుడు నిద్ర వస్తుంది, నీకు లేక రాదు. నీ మనసులో ఉన్న వ్యాధులంతా కూడా దేవుడు మర్చిపోయినట్లు చేసినప్పుడు నీకు నిద్ర వస్తుంది. ఆదాము కూడా ఎంతో కష్టపడి కానీ ఆయన దాంట్లో నిద్రపోలేదు. దేవుడు నిద్రపుచ్చాడు. దేవుడే నీకు నెమ్మది ఇవ్వాలి. ప్రతి సమస్య కూడా దేవుడే నీకు విడుదల ఇవ్వాలి. దేవుడే నీకు విశ్రాంతి ఇవ్వాలి. ఆదాము కోరుకోలేదు విశ్రాంతిని. ఆదాము కోరుకోలేదు ఆ యొక్క రెస్ట్ని. ఎవరు కోరుకున్నారు? ఆదాము చేసిన దేవుడే కోరుకున్నాడు. ఇద్దరు సాటి అనేది గాఢ నిద్ర కలగజేశాడు. గాఢ నిద్ర కలగజేసి తన ప్రక్కటెముకలో, ఎడమ ప్రక్కన ఎముకలో ఒక ఎముకను తీసి దాన్ని ఆదాముల శరీరాన్ని కూడా తీసి ఆ ఎముకకు పూడ్చి దాని కన్నులో, ముక్కు, నోరు అన్నీ కూడా ఆదాము వలె చేసి ఆదాము శరీరంతో ఎముకను పూడ్చి నల్లులో తీయబడితే కనుక నారి అనబడిందని ఒక మాట చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పలేదు. లేచిన తర్వాత నాలో భాగమైనది, నాలో సమభాగమైనది అని కూడా ఆదాము పేరు పెట్టాడు. ఇది నరుల్లో తీయబడింది కనుక నారి అనబడింది. అంతేగాని అక్కడే రాసిన తాలూకా నారి నడుమ రాలి సినిమా వెనక రాలేదు. ఇక దూకుందా? నారి అంటే అర్థం ఏంటంటే స్త్రీ. నారి అంటే అర్థం ఏంటి? స్త్రీ. అందుకని ఆయన చెప్పాడు. ఆమె కూడా ఎవరు పేరు పెట్టారు? అవ్వ కూడా ఎవరు పేరు పెట్టారు? ఆదామే పేరు పెట్టండి. అప్పుడు నరులో తీయబడింది కనుక నారి అనబడిందని ఆదామే చెప్పండి. ఆ తదుపరి జరిగిన సందర్భం ఏంటంటే, ఇప్పటి వరకు ఆదాములోని దేవుని స్వరూప్యం ఉందా లేదా? ఉంది. ఆదాములో ఉన్న స్వరూప్యమే అవ్వ కూడా వచ్చింది. దేవుని స్తోత్రం. వీళ్ళిద్దరూ దేవుని స్వరూప్యంతో జీవిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా దేవుని స్వరూప్యంతో జీవిస్తున్నారండి. అలా జీవిస్తున్నప్పుడు వీళ్ళ జీవితాన్ని ఒక వ్యక్తి చూశాడు. ఆ వ్యక్తి పేరు అపవాదం అనొచ్చు, సాతాను కూడా అనొచ్చు. చూసి వీళ్ళు దేవునితో ఆనందంగా గడపడం, దేవునితో సంతోషంగా జీవించడం,
దేవుని రాజ్యానికి, దేవుని యొక్క ప్రదేశానికి ప్రతినిధులుగా ఉండడం వారికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, మీ చుట్టుపక్కల వారు కానీ, మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుని ఎరిగిన మనుషులు కానీ, నువ్వు ఎక్కువ భక్తిగా ఉంటే అది వార్చగలరు. అది వార్చలేరు, విమర్శిస్తారు, నీ ఆత్మీయ జీవితం తక్కువ చేసి మాట్లాడతారు, నీలో కోపాన్ని పుట్టించి నోటు మాటలుగా పాపం చేయడానికి అవకాశం కల్పిస్తారు మీకు. అప్పుడు వాళ్ళు ఎవరు ఆధీనం ఉంటారు? దేవుని ఎరిగిన సాతాను యొక్క ఆధీనంలో వాళ్ళు ఉంటారు కనుక ఆ రీతిగా వాళ్ళు మాట్లాడుకుంటారు. దేవుని స్తోత్రం. మనం చేసే ప్రతి ప్రవర్తన, మాట్లాడే ప్రతి మాట, చూసే ప్రతి చూపు, ఆలోచించే అంతరంగ ఆలోచన దేవుడు చూస్తాడు, అపవాదు కూడా చూస్తాడు. వీడు బలపడతాడు, ఆలోచన చేసే ఆ మాట మాట్లాడే, నువ్వు మాట్లాడే మంచి మాటే అని నీకు తలంపు కలిగిస్తున్నాడు, ఎక్కువ బలవంతం చేస్తుంటాడు. ఆ మాట బయట తీసుకొచ్చాక దానివల్ల నీకు అపకీర్తి వస్తుంది కానీ కీర్తి మాత్రం రాదు. ఎందుకంటే సాతాను ఉద్దేశం బట్టి బయటకు వచ్చింది కనుక. దేవుని ఉద్దేశం బట్టి బయటకు వస్తే అది నీకు భయంకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా. దేవుని స్తోత్రం. అయితే వీరిద్దరూ అన్యాయంగా జీవించడం, దేవుని యొక్క స్థలంలో ప్రదేశంలో అధికారంగా ఉండడం, ప్రతినిధులు ఉండడం, దేవుడు ఇద్దరితో రోజు వచ్చి మాట్లాడడం, దేవుడు వీరితో ఆనందించడం, వీరు దేవుడు ఆనందించడం అపవాది ఎంత గమనిస్తున్నాడు. మన విషయంలో కూడా గమనిస్తాడు. దైవజనుడు ఎంత సంతోషంగా ఉంటున్నావో, దేవుడి సన్నిధిలో సంతోషంగా చెప్పబడుతున్నావో, ఎంత సంతోషంగా కానిస్తున్నావో, ఎంత ఆనందంగా దేవుడి సన్నిధికి వస్తున్నావో అన్నీ చూస్తాడు. వాడు చూసి ఆ ఆనందాన్ని పాటు చేసి ప్లాన్ చేసుకుంటాడు. కనిపెడతాడు, మనుషులు కూడా కనిపెడతారు, ఎప్పుడు దొరుకుతామా అని. అప్పుడు ఆ మనుషుల ఉద్దేశం అంతా బయటపెడతాడు. గదివుందా? అలాగే అపవాదం కూడా కనిపెడతాడు, ఎప్పుడు దొరుకుతావా అని. ఎప్పుడైతే దొరకవో వెంటనే విశ్వాసాన్ని తప్పిస్తాడు, భక్తి నుంచి తప్పిస్తాడు. నీలో అసూయ, పగ, ద్వేషము, ధనాపేక్ష ఇవన్నీ కూడా ప్రవేశపెడతాడు. పర్వాలేదు అని ఒక మాట నీకు కలగజేస్తాడు. గదివుందా? ఆ రోజు కూడా జరిగింది అదే. ఆ రోజు కూడా జరిగింది అదే. ఆ రోజు కూడా వాళ్ళిద్దరికి జరిగింది అదే. వాడు ఆలోచించాడు, సర్వమని వచ్చేసినట్టే. ఎక్కడికి వచ్చే చెప్పండి. మీరు అంటారు కొంతమంది దేవుడి సందులోకి అపవాది స్వరపడ్డు అంటారు. ఈ సత్యం అసత్యం చెప్పండి. సత్యం అసత్యమా చెప్పండి. సత్యం అసత్యమా? సత్యమా అసత్యమా? దేవుడి సందులోకి దేవుడు స్వరపడతాడు, అపవాది కూడా స్వరపడతాడు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలోనే అపవాది ఉంటాడు. గడవన్నా అవిశ్వాసంలో ఉంటాడు, అప్రమస్తులు ఉంటాడు. ఎవరిలో ఉంటాడు చెప్పంటున్నా? అపవాది రక్షణకి కట్టించుకున్న వాళ్ళు ఉంటారు, దేవుడు నమ్ముకుంటారు. మంత్రాలు దగ్గర ఉంటారు అపవాది. గడవన్నా ముహూర్తాలు చూసిన దగ్గర వెళ్తాడు. ఈ అన్నవరి అపవాది కదా, వాడి చేస్తున్న ఉంటాడు. నువ్వు చచ్చుకున్న నీతో వస్తాడు, మన ఇంటికి వెళ్ళిపోయాడు, అంతా చేయించేస్తాడు నీ చేత. దేవుడు స్తోత్రం. అలాగే దేవుని బిడ్డలతో దేవుడు కూడా ఉంటాడు. అలాగా ఆ దేవుడు వారికి ఇచ్చిన స్థలంలోకి, ఆ యజమానులోకి సొరబడిపోయాడు. ఎవరు తరపడ్డాడు? అపవాది సొరబడ్డాడు. అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? చెప్పండి వస్తు. ఆదాం అవునా? ఎవరితో మాట్లాడాడు ఫస్ట్? ఒకరితో మాట్లాడాడు, ఆదాంతో మాట్లాడలేదు. అవ్వా ఈవిడికి ఎలా కనపడుతుంది? దేవుడి స్వరం రోజు నుంచి కదా వెరైటీ కనపడుతుంది. ఏదో కొత్త స్వరం వినపడుతుంది, కొత్త మాట వినపడుతుంది. ఎప్పుడు ఇలాంటి కమల స్వరం నేను అది మాట్లాడాలంటే చెప్పండి మీరు, లావణగా ఉంటాయి, ముద్దు పెట్టినట్టుగా ఉంటాయి, కౌగులించుకున్నట్టుగా ఉంటాయి, ప్రేమకు. ఎవరు ఇంకా ఉంటాయి మాటలు? ఎండతో వచ్చినట్టు ఐస్ క్రీమ్ ఇచ్చినట్టుగా ఉంటుంది, జ్యూస్ పట్టినట్టుగా ఉంటుంది. మాట ఇంకా ఉంటాయమ్మా, తేలిలా ఉంటాయి, ముద్రగా ఉంటాయి మాటలు. ఆవిడకి ఎంతో రుచిగా పడిందంట. ఎవరయ్యా నీతో సంగతి మాట్లాడాలని వచ్చాడు. సరే మాట్లాడు. ఈ తోట అంతా మీదేనా? మాదే, మా దేవుడు మాకు ఇచ్చాడు అనుభవిస్తుంది. ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయో, ఎన్ని రకాల పనులు తిన్నారు రోజు మీరు. నిజంగా ఎంత అదృష్టవంతులు మీరు. కానీ మీరు తినే వాటికంటే, రోజు మీరు భుజించే వాటికంటే
ఒక గొప్ప రుచికరమైన ఫలం ఉంది, దాన్ని మీరు ఇప్పటివరకు చూడలేదు, తినలేదు. అవునా? మా తోటలో, మా ప్రదేశంలో, మా ప్రాంగణంలో మాకు కనిపించిన ఫలం ఏముంటుంది? లేదు లేదు, మీరు చూడలేదు, మీరు ఇప్పటివరకు తినలేదు. ఏమో తినకపోవడమండి, తినే ఉంటామే. లేదు లేదు, మీరు చూడలేదు, ఇప్పటివరకు మీరు తినలేదు. అంత రుచిగా ఉంటుందా? ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేని మాటలతో నేను తింటేనే మీరు ఆ రుచిని ఆనందిస్తారు, అనుభవిస్తారు అని చెప్తారు. ఎక్కడుందని నీకు తెలుసా? చూడండి, ఎక్కడుందని నీకు తెలుసా? నీకు తెలియదా? మీరు చెప్పండి, మీ దేవుడి సన్నిధి ఎక్కడుందో మీకు తెలియదా? దేవుడి మాటలో, దేవుడి సన్నిధిలో మీ సన్నిధిలో ఎలాగ పడతారో తెలియదా? ఎంత సత్యంగా మాట్లాడదో తెలియదా? మీ దైవజనులు ఏంటో మీకు తెలియదా? ఆయన ఎలాగా వాక్యాన్ని గద్దించి చెప్పారో తెలుసా తెలీదా? పోనీ మీ ఇంట్లో ఉన్న కొడదాకా కొండలో తెలుసా? మనకు తెలుస్తుంది కదా, మన ఇంట్లో ఉన్న వస్తువులు మనకు తెలియవా? అలాగే ఆదాము అవ్వ అదే వనంలో జీవిస్తూ వారు తెలియనట్టుగా ఉన్నారు. కాబట్టి తెలుసా, దేవుడు ఆమెతో చెప్పిన సంగతిని మర్చిపోయింది. చెప్పడం దేవుడు ఏంటది మర్చిపోయిన సంగతి? ఆదామును సృజించాక, భూజంతువులకి, పక్షులకి పేర్లు పెట్టాక, సాటిని సహకరించి వాళ్ళిద్దరితో మార్చేప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ తోటంతా మీరు అనుభవించవచ్చు, ఇందులో ఉన్న ఫలాలన్నీ తినొచ్చు, అద్దెగద్దెగద్దెగద్దెగా మధ్యలో ఉందే, ఎర్రగా మిమ్మల్ని ఆకర్షించినట్టుగా చూస్తుందే, దాన్ని మాత్రం తినొద్దు, దానిని తినే మనుషులను మీరు మనము పొందుతారు. చదువుతున్నారు. చెప్పడలేదా? 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 చెప్పాడు. అయితే ఏమేమంటుంది? ఎక్కడుంది ఆ ఫలవృక్షము? మేము ఎప్పుడు అది చూడలేదా? చూడలేదు మీరు అలా నమ్మిస్తున్నారు. వెరైటీగా మాట్లాడతారు. నీకు తెలిసిందానే నీకు తెలియనట్టుగా 10 రకాలుగా మాట్లాడి అప్పుడు అది నిజమని కనబడుతుంది. దేవుని స్తోత్రం. అదిగో ఆ రమ్యమైన ఫలాన్ని మీరు తింటే మీకు ఎంత మంచిగా ఉంటుందో తెలుసా? మీ పరిస్థితులే మారిపోతాయి అని చెప్తారు. అది మా దేవుడు తినొద్దన్నాడు కదా, అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? సరే, ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? మీ కన్నులు తెరవబడతాయి, మీరు ఆయన కంటే గొప్పవారు అయిపోతారండి, మిమ్మల్ని తినొద్దు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. మీ పాస్టర్ గారు మీకు వడ్డీ వ్యాపారం చేయొద్దని చెప్పు. మీకేముంది? వడ్డీ వ్యాపారం చేయాలి, సంపాదించుకోవాలంటే ఆయన చెప్పాడు. ఆయన ఎందుకు చేద్దాడో చేద్దా? పాస్టర్ గారు ఆయనలో మీరు కారు వేసుకుంటారు, ఆయనలో ఇల్లు పెట్టేస్తారు, ఆయనలో కథ పట్టలు వేసుకుంటారండి, ఆయన వాచ్ కొనుక్కుంటారండి, అందుకే చేయొద్దన్నాడు. అసలు ప్రపంచంలో వడ్డీ వ్యాపారం చేసి క్రైస్తవులు ఎవరున్నాడంటే నిజంగా చాలా మంది ఎక్కువ వడ్డీ వ్యాపారం చేసి క్రైస్తవులు. ఆ వడ్డీ వ్యాపారం తీసుకుని దశభాగితే దేవుడిని బాగా దిగించి లక్షల వడ్డీ తెచ్చుకుని కాక అని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అమ్మాయిని తెలియదు కదా, తెలుసు కూడా చేస్తారు కొంతమంది. అంతేగాని నువ్వు వడ్డీ వ్యాపారం చేసిన దాంట్లో నువ్వు తీసుకొచ్చేస్తున్నావు, ఇది నా పాపమో శాపమో శపితమైందని నాకు వద్దు, నీ చేతని నాకు తిప్పబడ్డానని అబ్రహాము చెప్పింది చెప్పి దీన్ని విడిచిపెట్టప్పుడు నాకు ఈ కష్టాలు చేస్తానని దేవుడిని నాకు చెప్తాడా? 10 వేలు తీసుకొచ్చేసారు, వడ్డీ వ్యాపారం చేసి తీసుకొస్తే అక్కడ పొగుతాడు, వందేసి నిన్ను ఎప్పుడు ఉంది ఈ మొక్కడికి. దేవుడు స్తోత్రం. చూసారా, నువ్వు అతనికి ఆయన కంటే గొప్పవారు అయిపోతాను, మిమ్మల్ని తినొద్దన్నాడు. నమ్మిందా లేదంటే? నమ్మేం చేసింది? కొన్ని పక్కడానికి వెళ్ళిందా? అయ్యా దేవుడి గురించి నాకంటే ముందు నీకు తెలుసు కదయ్యా, ఆయనతో మాట్లాడారు కదయ్యా, ఆయన సత్యం మాట్లాడతాడు అసత్యం మాట్లాడతాడా? ఆయన అది తినొద్దన్నాడు కదా మనల్ని, ఎందుకు తినొద్దన్నాడయ్యా? దీని అడగతలు తిందంట, ఆయన కంటే గొప్పవారు అవుతామని తినొద్దన్నాడట. ఒక వ్యక్తి నాకు చెప్పాడు, అది నిజమా కాదని ఆలోచన చేసిందా? కొంతమంది ఆడవాళ్ళు ఆలోచన చేయలేదు, భక్తుడు ఆ ఇష్టాలు చెప్పిన తర్వాత చేసుకుంటూ పోతాం.
ఆ పనులంటే తిరిగి అంతే. తర్వాత వచ్చి తిరుపతి పడదు ఫైనాన్స్ దేవుడు. ఆ సీట్ ఉంటుంది సేవలు కొని వర్క్ సేవలు వారం ఆడిచేది మీటింగ్ పడతారు. అందరూ తీసుకుంటారు కదా, మాస్టర్ గారు కూడా స్కీమ్ తీసుకుంటారు, మనం తీసుకుంటారండి. తీసేసుకోవడం, ఒక వారం పెట్టడం, 9 వారాలు ఆడిచేద్దామా. మీకు అసలు జ్ఞానం లేదు, అలాంటి మాట్లాడతారు. నాకు తెలుసు వాళ్ళు. ఆవిడ కనీసం సలహా అడిగిందా? ఏమండి జ్ఞాపకం చేసుకుందా? భర్తకు విలువ ఇచ్చిందా? ఎవరికి ఇచ్చింది విలువ? అపవాదికి ఇచ్చింది. వెంటనే క్షణాలు కూడా ఆలోచించి కూడా తక్కువ తెప్పుకుందంతే బలాన్ని చెప్పమని తినేసింది. ఆడమోస్ ఇప్పటికీ కూడా అమ్మాయి పిల్లగానండి ఆడవాళ్ళు ఇప్పటికే సడన్గా నిర్ణయం తీసుకుంటారంటే గర్జీలు తీసుకుంటానండి అంతే ప్రకటించేసి విడిపోతారు సార్. సడన్గా నిర్ణయం తీసుకుంటారు ఆడవాళ్ళు. మా అన్నింటి నేను నెలలో తెచ్చిన తగ్గాను 2 నిమిషాలు అర్థం నమ్మాలని వెళ్ళిపోతున్నారు. దేవుడు స్తోత్రం. ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలిసి ఇప్పటికీ సడన్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచన తప్ప ఆడవాళ్ళు దేవుని జ్ఞానం ఆడవం తప్ప కృష్ణం తప్ప ఆడవాళ్ళను లేదా ప్రతిదానికి ఆశపడిపోతారు, ప్రతిదానికి స్వార్థం వెళ్ళిపోతారు, ప్రతిదాన్ని తెచ్చుకుని ప్యాన్ కూడా తెచ్చుకుని ఇంట్లోకి కలపేసుకోనుకుంటారు 3 రోజుల వరకు. అందుకనే మీరు దేవుని బోధించడం మీకు హక్కు లేదు. జ్ఞానం కోల్పోయింది ఆ రోజే. ఇక అప్పటితో వీళ్ళకేమైంది? పరిస్థితులతో పోయి పాపం లోపలికి వచ్చింది. పోనీ తిన్నది ఓకే. తిన్న తర్వాత ఏం చేసింది? ఆదాంతో గట్టికెళ్ళింది. అటుకెళ్ళి ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? ఏమైంది? తిన్నాను. ఎంత రుచిగా ఉందంటే ఇప్పటి వరకు ఈ తోటలో పొలాలు ఏది గురించి రుచి మహారుచి. ఇది తింటేనే నీతో ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతాం. ఇది కొంటేనే నీతో ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతున్నాడు. ఆడవాళ్ళు ఉన్నారు. దేవుని వెంటనే ఏం చేస్తా చెప్పండి? నేను మరి ఇది ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఈ శరీరం తీసి ఇచ్చాడు. ప్రేమ. నీకందుకు ఇప్పుడు లోపంటి తెచ్చిపోతున్నారు జనాలు. అర్థమైందా? శరీరం ఇచ్చిన కోరికలు తీర్చుకోవడానికే ఆ ప్రేమించిన ఎవరి కుమార్తెని పెళ్లి చేసుకుంటే ఇటు పిచ్చి మీద దూకేస్తున్నాడు. ట్రైన్ నెట్టేస్తాడు. ఈ పిల్లలు పాయిజన్ తాగాడు. ఎందుకు? ఆ శరీర ప్రేమ అంత బలమైందన్నమాట. వెంటనే ఈ మాట చెప్పగానే దేవుని మాటను మర్చిపోయి ఆయన తినేశారు. ఇద్దరు పాపం రేపబడ్డారు. అప్పుడుతో దేవుని స్వరూపం వాళ్ళ నుంచి చెప్పబట్టిండే. మీకు ఉమ్మెత్త పువ్వు తెలుసా? ఉమ్మెత్త చెట్టు తెలుసా? ఉమ్మెత్త కాయలు తెలీదా? ఇక్కడ ఉండి తోటలో ఉమ్మెత్తకాయలు ఎలా ఉంటాయి? ముళ్ళుతో ఉంటాయి. వచ్చి వాళ్ళు ఉమ్మెత్తకాయలు ఎట్టుకొస్తారు. నేను గంప పట్టుకొచ్చి ఏం చెప్తే వచ్చి మిమ్మల్ని పువ్వులు పడడం ఏం చెప్తే గుచ్చుకుంటారు. ఎదురు ఎత్తారు. వాటి తింటారు కదా. ముళ్ళు గుచ్చుకుంటుంది, పువ్వు వాసన వస్తుంది, అంటుకుంటుంది కదా. పువ్వు లాంటి మాటలు వేసేది మాట. ముళ్ళు లాంటి వినకపోతే ముళ్ళతోటి దేవుని స్తోత్రం గుచ్చుకున్నట్టు ఉంటాయి. మాట అంటే రుచి లేని వాళ్ళకి, దేవుని మాట ఇష్టపడిన వాళ్ళకి, దేవుని వాక్యం రుచి లేని వాళ్ళకి ముళ్ళలాగా ఉంటాయి అవి. వెంటనే తిన్నాడు. అప్పటితోటే దేవుని స్వరూపము తన స్వరూపం అక్కడితో ఆగిపోయింది. అప్పుడు ఎవరి స్వరూపం వచ్చింది? వాళ్ళిద్దరు ఏమయ్యారు? కయ్యని కన్నారు, ఏబీని కన్నారు. ఏమంటే ఇలాగ అక్కడి నుంచి మనుషుల స్వరూపం మనుషులకు వచ్చింది తప్ప దేవుని స్వరూపం మాత్రం రాదు. అది ఓకే. ఇప్పటికీ కూడా పాపంలోకి వచ్చాక కూడా ఆయన స్వరూపం ఒక్క రూపమే ఉందనుకోండి, జనాలు కొట్టేసుకుంటారు. దేవుని స్తోత్రం. జనాలు కొట్టుకుంటారా? పక్కింటి నాగభూషణ కొడుకు, ఈ పక్కన సుబ్బారావు కొడుకు ఒకే రూపం ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఒక పోలుకుంటే ఏం జరుగుతుంది? ఒరే అసలు నీ కొడుక చెప్పండి అంటారంట. ఇద్దరు బతుకట్టుకుంటూ తేల్చాలి. ఎవరు తేల్చాలి? ఇది ఎవరు తేల్చాలి చెప్పండి? ఎవరు తేల్చాలి? ఎవరు తేల్చాలి? ముగించేస్తాను నేను. ఎవరు తేల్చాలి? సుబ్బారావు భార్య ఎవరు? అప్పారావు గారు. ఇద్దరే తేల్చాలి. అవును కదా. మరి ఆడెవరు కొడుకు? ఎవరు తేల్చాలి? ముగించేస్తాను.
ఎప్పటికీ తేల్చవలసింది మీరే. అర్థమవుతుందా? దేవుని రాజ్యాన్ని స్థాపించవలసింది మీరే. దేవుని రాజ్యం నీ పట్టణ, నీ కుటుంబాన్ని నడిపించవలసింది, తేల్చవలసింది, లెక్క తీర్చవలసింది నీవే. అందుకే ప్రపంచం మొత్తం మీద పురుషులు తక్కువ వస్తారు, స్త్రీలు వాదం లేదు, పోరాటం లేదే. అక్కడ చేసిన బాధ్యత ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. అర్థమైంది మీకు ఇప్పుడు? ఆ వచ్చిన స్త్రీ ఎలా ప్రవర్తిస్తే సమాజంలో ఎలా మాట్లాడాలి, కొలాయి దగ్గర ఎలా మాట్లాడాలి, బంధువుల దగ్గర ఎలా మాట్లాడాలి, భర్త దగ్గర ఎలా మాట్లాడాలి, బావగారి దగ్గర ఎలా మాట్లాడాలి, చిన్నపిల్లల దగ్గర ఎలా మాట్లాడాలి, సమాజంలో ఎలా మాట్లాడాలి, గ్రామ పెద్ద దగ్గర ఎలా మాట్లాడాలి, ఎమ్మెల్యే దగ్గర ఎలా మాట్లాడాలి, పోలీస్ స్టేషన్ ఎలా మాట్లాడాలి, తగిన జ్ఞానం కలిగి ఎలా ప్రవర్తించాలో వచ్చేవారు మీకు దేవుడు మాట్లాడతారు. సపోర్ట్ దేవుడు మాట్లాడుకుంటారు. ఆమె తలలో వచ్చి చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఉన్నత తలంలో నివసించిన తండ్రి, ఉన్నతమైన వాడ, ఆశ్రయించుకున్నా నీ కొందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. ఇంతవరకు తన ప్రభు ప్రపంచంతో తండ్రి, నీ బిడ్డలైన వారితో తన ప్రభా, నీ ఆత్మీయ ప్రపంచంలో ఉన్నటువంటి నీ బిడ్డలందరితో తన ప్రభుత్వం మాట్లాడవుతున్న ప్రభా, దాని నీ స్వారూప్యం ఏ రీతిగా ఉన్నదో, అది ఏ రీతిగా మర్చబడిందో, నీ ఉద్దేశం ఏంటో మా పట్ల తన ప్రభు ఈ సంకల్పం ఏంటో తనకు తేటగా మాట్లాడవు తండ్రి. పాపం చేసింది స్త్రీయే, ఆ పాపానికి పరిహారం అవుతుందో తన మీద బాధ్యత ఉందని, అందుకే కన్యమని గర్భాన్ని తన ప్రభా ఆ స్త్రీని ఎంచుకుని ఆ గర్భం నుంచి నువ్వు వచ్చి నాయన ఈ లోక పాపాన్ని పరిహరించి ఈ లోక పాపమును పోసుకుపో దేవుని గొర్రె పిల్లవలే నువ్వు మా మధ్యకు వచ్చావయ్యా. ఈ లోక పాపాన్ని పరిహరించావు తండ్రి, నీ కొందరు స్తోత్రాలు. తత్రత్వం పరమాత్మ పుణ్యదానం పర్యాలు మరి భగవద్గీతలో మాట్లాడిన మాటలు నెరవేర్చింది నీవే. తనదైన రక్తాన్ని సింధించి పాపము చేసిన వాడే నిజమైన దేవుడు ప్రకటించావు తండ్రి, నీ కొందరు స్తోత్రాలు. రాజానికి స్థుతులు చెల్లిస్తున్నారు తండ్రి. దాన్ని ఇప్పటికీ తండ్రి నీ మాటలు లోబడి మనసుంటే తీసివేయండి. లోకాన్ని ఆశించి మనసుంటే తీసివేయండి ప్రభు. అపవాది తంత్రానికి లోబడే మనసుగా నువ్వు తీసివేయండి తండ్రి. నిబంధన ప్రజలుగా మార్చిందయ్యా. వాడు మమ్మల్ని మాయ చేస్తాడు, నేను ఒప్పిస్తాడు ప్రభు. రుచిగా మాట్లాడతాడయ్యా, ఈ లోకాన్ని చూపిస్తాడు రాజా. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎలా కనపరచబడాలో తగిన జ్ఞానం మాకు దయచేయండి. మరి ముఖ్యంగా నీ యొద్ద ఎలా మాట్లాడాలి, నీ బలిపీఠం దగ్గర కూర్చొని ఎలాగ ప్రార్థన చేయాలో, నీ సన్నిధిలో బాగుంచి ఎలా విజ్ఞాపన చేయాలో, మా నోటి మాటల హృదయ జ్ఞానం దృష్టికి ఎలా అంగీకారం అవుతాయో తగిన జ్ఞానం మాకు నేర్పించిన బాబు. సహాయం తెచ్చింది, కృప చూపించినది. ఇంత మాటలు పరిపూర్ణ హృదయంలో ఫలింపచేసిన నామాన్ని గొప్ప చేసి మైపరచుకుని ఈ రాజ్యాన్ని సిద్ధపరచున్నాను. యేసు శ్రేష్ఠమైన నామాన్ని బట్టి ఆమేన్.